సైకోయిజం తో తిక్కగా అరిస్తే అరే కీరవాణి రాగంలా ఎంత హాయిగా ఉందని ఫీల్ అయ్యేవాడు కావాలి. వాడు రైటే అయినా నువ్వు రాంగే అయినా నువ్వు చెప్పిందే శాసనం అని జై మహేష్ కాదు జై సుభద్ర అనేవాడు కావాలి. అలాంటోడు దొరుకుతాడు. ఆడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అదెవరో చెప్పు. మై ఫియాన్సీ కార్తిక్. హాయ్ విక్రమ్, గుడ్ మార్నింగ్. సారీ అండి, రాత్రి తాగేసి తెలియకుండా మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చా. హే బ్రో ఇది మీ ఇల్లే. సో మీరు తాగేసి మా ఇంటికి వచ్చారా? బ్రో టేక్ దిస్. వద్దు బ్రో, రాత్రి బాగా ఎక్కువైపోయింది. బ్రో దానికోసమే. ఇట్స్ మిక్చర్ ఆఫ్ లెమన్, జింజర్ అండ్ అదర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. మీ హ్యాంగ్ ఓవర్ కి పర్ఫెక్ట్ రెమెడీ. సో నేను కింద ఉంటాను, ఏమైనా అవసరం అయితే పిలవండి. కింద బ్రో మరీ మంచోళ్ళ ఉన్నాడు. అన్నీ చెప్పాడు కానీ తనెవరో చెప్పలేదు. అదెవరో చెప్పు. మై ఫియాన్సీ కార్తిక్. కార్తిక్ షిట్. హే హాయ్ ఖుషి, టాయ్స్ నచ్చా? సో క్యూట్. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఆరెంజ్ జ్యూస్. హాయ్ రామ్రు. నో థ్యాంక్ యూ. ఓకే. నా సడన్ సర్ప్రైజ్ నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? కాదు, మీ రిప్లై కోసం వెయిట్ చేస్తుంటే మీరే వచ్చేసారు. రియలీ హ్యాపీ టు సీ యూ. హే ఇవాళ బ్రేక్ఫాస్ట్ నేను ప్రిపేర్ చేస్తాను. వద్దు, నేను రాములు ప్రిపేర్ చేస్తాం. వెయిట్. నో ఐ ఇన్సిస్ట్ ప్లీజ్. ఆర్ యు షూర్? యా. ఓకే. మీరు వెజిటేరియన్ కదా? ఎంత చూడముచ్చటుకున్నారు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఏ నీ పని కూడా చేసి పెడుతున్నందుక? హే అప్పుడే దిగిందా? అంటే ఇప్పుడే వచ్చారు, దిగొచ్చారు. హే విక్రమ్, ఫ్రెంచ్ ఆమ్లెట్స్ ఓకే కదా విత్ ఆనియన్, స్పినచ్ అండ్ స్టఫ్? ఓ యా, ఆమ్లెట్ లో లిటిల్ బిట్ ఆఫ్ మష్రూమ్ అండ్ కొంచెం. రాత్రి అంత పెద్ద ఆమ్లెట్ వేసారు, ఇప్పుడు ఇంకోటి అవసరమా? కషాయం చాలా బాగా కలిపారు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. తను పైలట్ కదా, హీ కీప్స్ ఆన్ ట్రావెలింగ్. పైలట్ ప్యాసింజర్ ప్లేన్లు పార్టీలు అవ్వదు, వర్కౌట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు విక్రమ్? ఓ మార్నింగ్ 6:30 లెగుస్తా. దాని తర్వాత ఇమీడియట్ గా మెడిటేషన్ చేస్తా. తర్వాత హలో. సూపర్ టైమింగ్ సార్. ఏం లేదు, పిల్లాడు ఏడుస్తున్నాడు, చూసుకొని వస్తాను. ఇక్కడి దాకా వచ్చాడంటే ఖుషిని యాక్సెప్ట్ చేస్తాడు కదా. ఇది టైమింగ్ అంటే. ఓకే సార్. యాక్చువల్ గా తను వస్తాడని నాకు కూడా తెలీదు. యాక్చువల్లీ నేను తాగితే కప్తానని నాకు తెలీదు. ఫస్ట్ టైం జరుగుతుంటే కదా. వెరీ హ్యాపీ టు హియర్ యూ రికవర్డ్. సార్ నమస్తే. ఏదో మంచి మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో ఉన్నట్టున్నాయి సార్. మీరు వచ్చినప్పటి నుంచి మంచి సందడి వచ్చింది సార్ ఈ ఏరియాలో. హే వెళ్దామా? ఖుషి కూడా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయరు, అసలు మాట్లాడరు కూడా. ఎందుకు? ఓ కమాన్,
A celebration doesn't need any invitation. కరెక్ట్ కాదేమో. కార్తీక్, కార్తీక్ ఏడి వచ్చాడు. ఇంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడే పక్కింటికి వెళ్ళాడు సార్. పక్కింటికా? యా, పక్కింటికి ఎందుకు వెళ్ళాడు? అమ్మో, నాకేం తెలియదు, నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు. వాడికి ఏమైంది? Hey, relax. Everyone calm down. Please go back. ఆయన గాలి అందాలి. Can you grab me that pillow, please? అక్కడే ఉంది, త్వరగా తీసుకురా. Sir? 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 ఎలా ఉంది ఇప్పుడు? Are you okay? ఓకే. మీరు ఇంతసేపు డాన్స్ చేశారు కదా, ఐ థింక్ చెస్ట్ పట్టేసింది, బట్ యూర్ ఫైన్, యూల్ అబ్సల్యూట్లీ బి ఓకే. థ్యాంక్ యూ. మీరు? నా పేరు కార్తిక్ అండ్ ఐమ్ యూర్ నేబర్. యా, దట్ హౌస్. సుభద్ర ఫియాన్సే నేను. ఓకే ఓకే. మా అమ్మాయి పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. యా, ఫర్ షూర్. ఫ్యామిలీతో తప్పకుండా రండి. Yeah. థ్యాంక్స్ అలాట్ అండి. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీకు కావాలి డాడీ, మేము ఉన్నాం కదా. సార్ ఏమని సార్? ఏం కాలేదు, జస్ట్ సమ్ బ్రెత్లెస్నెస్ అంతే. మన్ని పెళ్లి కూడా పిలిచారు, అవునా? వెళ్దామా? పెళ్ళా? షూర్. వావ్, నేను ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు. Yes, yes. వెళ్దామా? ఖుషి, మన పెళ్ళికి వెళ్దాం. నైస్. ఇదంతా నేనే డిజైన్ చేశాను. ఓ వావ్, లుక్స్ రియల్లీ రియల్లీ నైస్. అండ్ దిస్ ఇస్ ద బార్ సెటప్. వెరీ నైస్. ఏమైంది? ఆ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్ అంతే. అవి యాక్సిడెంట్ దెబ్బల్లా కనిపించట్లేదే. దిస్ ఇస్ మై ఫియాన్సీ కార్తిక్. హాయ్. దట్స్ ఫైన్. సెప్టిక్ ఎలా ఉంది, రిస్క్ తీసుకోవద్దు. అంత రిస్క్ ఇంకా తీసుకోలే. కేర్ఫుల్ గా ఉండాలి కదా. రాములు, ఇవి తీసుకురావా? హే, పైలట్ అన్నారు, ప్రిస్క్రిప్షన్ రాశారు. అన్ని బదులు ఒక సింగిల్ వేస్తే సరిపోద్ది. Exactly. సింగిల్ ప్లీజ్. 2 singles ప్లీజ్. నవ్వుతున్న శ్రీరాముడు, సిగ్గుపడుతున్న సీతాదేవిలా ఎంత అందంగా ఉన్నారు కదా సార్. బియర్ బాన్విట్ అలాగా. అదే, ఆ కాంబ దరిద్రంగా ఉంటది కదా. సర్లేండి, వెళ్దాం పదండి. అదిగో పిల్లాడు కూడా పిలుస్తున్నాడు. పిలవకుండా రావడానికి నాకేం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకుంటున్నా? ఈగో ఈగో పుట్టిన తర్వాత నేను పుట్టాను. కూర్చొని ఈగో లెస్ ఫెలోస్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పిలవగానే వెళ్ళిపోతారు, సిగ్గు లేకుండా. చిచి. అసలు వాడెవడు? వై యు డాన్సింగ్ విత్ హిమ్? నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా? చెప్పాను కదా ఏం లేదని. నీ పేరెంట్స్ ఉంటారు, నాకు అసలు తెలియదు. ఏం లేదు, చెప్పింది మనం అనుకున్నవన్నీ జరగవు. జరగాల్సింది ఏం జరగలేదు అక్కడ. సో మనం ఎందుకు టెన్షన్ పడాలి? ప్లీజ్ క్షమించి. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎవడ్రా నువ్వు పర్సనల్ గా మాట్లాడుతుంటే? వాట్స్ గోయింగ్ ఆన్? పర్సనల్ అంటే అంత పర్సనల్ ఏం లేదు. ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ఏం జరగలేదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సార్ ఏమైంది సార్, మొహం అలా పెట్టుకున్నారు? కార్ కింద పెట్టలేక. కారా? ఏ ఛా. కారు? కేర్లెస్ గా ఉన్నప్పుడు అన్ని బానే ఉన్నాయి, కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి? ఇటీ. ఏ కారు? ఓడి అమ్మ, వచ్చేసింది. ఆగు. మళ్ళీ ఎప్పుడు రాని చెప్తాను, మళ్ళీ వచ్చా. ఆగు. అమ్మని అమ్మ చంపేస్తుంది ఇది. ఓయ్. ఇదిగో తీసుకో. ఆగు. చెప్పేది విను. అమ్మో. చెప్పేది విను. ఒకసారి చెప్పేది విను. అయ్యో. అబ్బో.
మీరెప్పుడు వచ్చారు? అది ఏం కాల. You're so good on bed. Bye. What a day. నువ్వు మంచోడు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నీతో ఉంటే ఎంతో సేఫ్ అని కార్తిక్ కి చెప్పేలోపు అంతా నాశనం చేసేసావు. సేఫ్ అని ఆవిడ చెప్పాడు. ఆయన అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అర్థమైంది నిన్న తన చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు. నేను వెళ్ళింది దాని గురించి కాదు, వేరే దాని గురించి. వెళ్తే నా గురించి ఎలాగో ఆలోచించావు. కనీసం కార్తిక్ ఉన్నాడు, ఖుషి ఉన్నాడు అని కూడా ఆలోచించవా? వాళ్ళిద్దరిని చూస్తుంటే మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నట్టుంది కదా సార్. ఏంటి? అదే మొగుడు కోసం పెళ్ళం కొట్లాడుతున్నట్టుంది కదా సార్. అంటే నేను చెప్పేది కాస్త. నువ్వు ఎలాగో పెళ్లి చేసుకో. కనీసం నేనైనా పెళ్లి చేసుకుని ఖుషిని చూసుకోవాలి కదా. ప్రాబ్లం ఖుషి గురించా పెళ్లి గురించా? ఇందుకే నువ్వు ఇక్కడ ఉంటే కార్తిక్ మనసు మారిపోతుంది. వెళ్ళిపో ఇక్కడ నుంచి. నేను అల్లను. ఆయన ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే బ్యాగ్ ఎలా సర్దుకుంటారు? మీకున్న 4 జతలు చదవడానికి ఎంతసేపు సార్? నువ్వు ఉంది నన్ను చూసుకోవడానికి. అది ఇంతకు ముందు సార్, ఇప్పుడు టర్మ్స్ మారిపోయాయి. అందుకే నేను బాబుని చూసుకుంటున్నాను. హే, విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నాడు? స్ట్రెస్ ఎక్కువైందని చెల్సియాలో 2 వీక్స్ హఠయోగా కోసం వెళ్తున్నాడు. 2 వీక్సా? 2 వీక్స్ అంట. ఇక్కడే మిగలదు, అట్లా అయిపోతుంది. అక్కడి నుంచి ఆసనాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. రియాలిటీలోకి రా. ఎవరికి ఎమోషన్స్ లేవరా? మోషన్స్ అయ్యా. నేను లేకపోయినా మీరు అందరూ ఉండగలరు. కానీ ఖుషి చిప్స్ పెట్టారా నీకు? మర్చిపోయావు. అయినా నా వాల్యూ మీకు ఇప్పుడు తెలియదు, వెళ్ళిపోయాక తెలుస్తుంది. ఆ యోగా నేర్చుకుని ప్రశాంతంగా సస్తా. మీరందరు నాకెందుకు? హ్యాపీగా ఉండండి. నువ్వెవరు? Hi, you're Vikram, yes? ఎస్. నువ్వు? I'm Chris from UK Child Service. Chris from UK Child Service? ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? క్రిష్ గారంట చైల్డ్ సర్వీస్ నుంచి వచ్చారు. ఎంత కరెక్ట్ టైంకి వచ్చారు కదా. Where is Kushi? ఇన్సైడ్. ప్లీజ్ కమ్, ప్లీజ్. I need to talk to both of you. I'm here to inform you that Kushi's parents have planned a trip before his birthday, as they do every year. And as the guardians of the kid, it's your responsibility to ensure that the trip is fulfilled. All the details and tickets are in this envelope. Can my fiancé come along with me? You're free to take whoever you want. That's all with your expense. Okay. Of course, I'd love to. Thank you. సో వేర్ ఆర్ వి గోయింగ్ అంకుల్? Bristol. ఓ సిటీ. రేయ్, మీ బాబు ఎక్కడికి ప్లాన్ చేశాడు తెలుసా? హోటల్ బలూన్ ఫెస్టివల్. రిసీవ్ చేసుకోవడానికి టూర్ గైడ్ వస్తానన్నారు, ఇంకా రాలేదు. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు బ్రో. ఎందుకు వస్తారో, ఎవరి కోసం వస్తారో, ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాలేదు. నాకు అర్థం కావట్లా అనే చెప్తున్నా.